ఎందుకు అన్ని మంచిగానే చేస్తున్నారు కదా, చేస్తున్నారండి? ఎందుకు ఏం డెవలప్మెంట్ అవసరం ఏమున్నది ఇక్కడ? ఏం డెవలప్మెంట్ చేసిండ్రు? ఏం ఉచితంగా బస్సులు ఇస్తున్నారు, ఉచితంగా బస్సు సౌకర్యం ఉన్నది రవాణాకు మహిళలకు. అదేవిధంగా రైతు రుణమాఫీ చేసిరు. మీరు మీ 10 ఏళ్లలో గత 10 ఏళ్లలో ఎప్పుడు చేయని విధంగా వాళ్ళు రుణమాఫీ చేసిరు. మీరు ఇస్తున్నటువంటి రైతు భరోసా వాళ్ళు ఇవ్వబట్టే. ఇంకా ఏం చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం రుణమాఫీ చేసిండ్రు? ఎంతమందికి రుణమాఫీ చేసిండ్రు? వాళ్ళు 60 to 80% అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. 50% కన్నా తక్కువనే రుణమాఫీ అయింది, ఇంకా 50% మిగిలిపోయినరు. రైతు భరోసా ఇస్తున్నారు. ఇవాళ రైతు భరోసా ఇస్తుండ్రు. 2 ఎకరాల లోపల వాళ్ళకి రైతు భరోసా పడ్డది. గతంలో మేము అందరికి ఇచ్చినాం రైతు భరోసా. ఇవాళ ఓన్లీ 2 acres వాళ్ళకే ఇచ్చిండ్రు. ఇంకా చాలా మందికి రైతు భరోసా ఇవ్వాలి. ఇంకా ఒక ఉచిత బస్సు ఇచ్చిండ్రు. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఏమవుతుందండి, దాని ప్రకారం బస్సుల సంఖ్య పెంచుంటే బాగుంటుండే, మీ చిత్తశుద్ధి బయటపడుతుండే. అని నిజంగా కూడా ఇలా ఉచిత బస్సు ఇచ్చి మహిళలకు అందరూ కూడా ఫ్రీ సదుపాయాన్ని కల్పిస్తామని అదే ట్రిప్పులను తగ్గించి, ఇంకా ట్రిప్పులను తగ్గించి కిటకిటలు ఆడిపోయేటట్టు మహిళలను ఎక్కించుకొని, ఇంకో 2వ ట్రిప్ రాదు బస్సు అని చెప్పి ఉన్న దాంట్లోనే డబల్ ట్రిపుల్ ఎక్కించుకొని వాళ్ళనే ఇచ్చి ఉచిత బస్సు ఇచ్చిన అని చెప్పి ఇలా ప్రజల్ని మభ్యపెడుతుండ్రు. అది చాలా తీవ్రమైన పొరపాటు. ఈ విధంగా చేసుకుంటూ పోయి మేము ఇచ్చినామని చెప్తే ఎట్లా అండి? ఇలా మహిళలకు 2500 ఇస్తానని ఇచ్చినా అండి? ఇంకా ఇవ్వలేదు. ఇంకా ఎన్నో వాగ్దానాలు చేసిన, గ్యారంటీలు అన్నారు, సంతకాలు పెట్టిన బాండ్ పేపర్లు తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టి ఇది మేము ఇస్తున్న బాండ్స్ అన్నారు. ఎటు పోయినా ఈ బాండ్స్ అని? మళ్ళీ సంవత్సరం పూర్తిగా వచ్చింది, ఈ రోజు వరకు బాండ్ పేపర్లు ఇస్తలేరు. ఏమంటే రాష్ట్రం యొక్క ఆదాయ పరిస్థితి బాగాలేదని చెప్పి చెప్తున్నారు. రాష్ట్రంలో యొక్క ఆదాయ పరిస్థితి బాగాలేదన్న సంగతి ఇప్పుడు ఎట్లా తెలిసింది మీకు? మీ శాసనసభ్యుడు బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి మీద ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎంత ఆదాయం ఉంది, ఎంత ఖర్చు ఉంది, ఎంత దేనికి పెడుతున్నాం, కేటాయింపులు చేస్తున్నాం సంగతి స్పష్టంగా అసెంబ్లీలో మీరు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని మీరు అలవి కానీ హామీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే కేవలం ఓట్ల కోసం దండుకొని అధికారంలోకి రావాలి, దాని తర్వాత ప్రజలకు ఏదైనా చెప్పుకుందాంలే అని చెప్పేసి ఒక ఈజీ గోయింగ్ ఆలోచన చేసింది. కాబట్టి ఇలా ప్రజల్ని మోసం చేశారు. ప్రజలు అంటే నిమ్మలంగానే ఉన్నారు, ప్రజలు హ్యాపీగానే ఫీల్ అవుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే పర్టికులర్గా ఇట్లా కావాలని చెప్పేసి ప్రభుత్వం పైన నిప్పులు చల్లుతున్నారంటే ఇలా ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే లోకల్ బాడీ సెలక్షన్ పెట్టమనండి, తెలిసిపోతుంది. సర్వే చేయించుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకు సీట్లు రావు, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకుంటే పరువు పోతుంది అని చెప్పేసి అనుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఏదో కారణంతో వాయిదా ఇస్తుండ్రు. మీరు హ్యాపీగా ఉన్నారంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టండి. ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం గులాబీమయం అయిపోతుందా? లోకల్ బాడీ ఎన్నికలలో మొత్తం చూడండి, గులాబీమయం అవుతుందో పెట్టమని చెప్పండి, వాళ్ళని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ధైర్యం చేయలేక మా పరువు పోతుందని చెప్పి పెట్టకుండా వాయిదా ఇస్తున్నారు. రైట్. ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారండి? మా వైపే ఉన్నారండి. మీ వైపు అంటే? మా వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు. మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెన్నంటే ఉన్నారు. మళ్ళీ రావాలి సార్ కావాలి అంటున్నారా తెలంగాణ? సహజంగా అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే వేరే పార్టీ అత్యధిక ఆశ చూపెట్టి ఇవన్నీ చేస్తామంటే, అరే 10 సంవత్సరాలు ఈ పార్టీకి అవకాశం ఇచ్చినాక ఆ పార్టీకి కూడా అవకాశం ఇద్దామని ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఇచ్చినాక ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత వాళ్ళు మేము మోసపోయినాము, కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసిండు, అనవసరంగా మేము మోసపోయినాము అని చెప్పేసి అలా వాళ్ళు రియలైజ్ అవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా పంట పొలాలకు నీళ్ళు లేక ఎండిన పొలాల మధ్యలో ఇలా బర్రెలు గొర్రెలు మేత మేస్తున్నాయండి.